ఏ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈరోజు విషయం ఏంటంటే, నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి వరహాల బాబు గారు తెలిసిందే కదా, చాలా వీడియోలో చూసి ఉంటారు మీరు. అంటే మన కాటమ్మ రాయుడు వరహాల బాబు అంటే ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి, మంచి సెలబ్రిటీ. అలాగే మన జబర్దస్త్లో చేశారు, ఇప్పుడు మూవీ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. మరి నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, మన వరహాల బాబు గారు మన ఇంటికి వచ్చారు, మిమ్మల్ని చూపిద్దామని. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? డార్లింగ్, మన ఫ్యాన్స్ అందరూ మన ఎన్టీఆర్ అన్న మూవీ గురించి దేవరా మూవీ చూడాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మరి మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎన్టీఆర్ గారు అంటే మామూలుగా ఉండదు. నట పురుషుడు, నటానికే ఒక శిలాశాసనంగా ఆయన డైలాగ్ ఏంటి, ఆయన సాంగ్స్, ఆయన డ్యాన్స్ ఏంటి, అబ్బా చూడారు. ఎన్టీఆర్ గారు అంటే మామూలు విషయం కాదు. చూసాం కదా సింహాద్రి, ఆది అమ్మా ఏంది అసలు పోతుంటే మామూలుగా డైలాగులు మామూలుగా. అరవింద్ సామిత సూపర్, ఎక్సలెంట్ యాక్టింగ్ అన్నది, డాన్స్ గానీ ఫైట్లు గానీ అసలు సూపర్ ఎక్సలెంట్, బాగా చేస్తాడు ఎన్టీఆర్ అన్న. మరి ఇప్పుడు మన దేవరా మూవీ ఇప్పుడు ఆడియో లాంచ్ ఉంది కదా. అవును. మరి ఏంటి మరి స్పెషల్ అంటే చెప్తున్నాం కదండి, సెప్టెంబర్ 27, 2024 వస్తుంది సినిమా. థియేటర్ లోకి వస్తుంది, మామూలుగా ఉండదు. అందరికీ అమ్మ తగ్గేదిలే, అలాగే మన అల్లు అర్జున్ అన్న సినిమా కూడా వస్తుంది. మరి పుష్ప 2 అది ఎలా ఉండబోతుంది? అది మామూలుగా ఉండదు, ఇంకా దద్రిల్లిపోద్ది. ఇంత ముందుకు తగ్గేదేలే అన్నారు, కానీ ఇప్పుడు అస్సలే తగ్గేదేలే. బాబా నిజంగా కిరాట్ కోహ్లీ గానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అందరు మన అల్లు అర్జున్ అన్నని పొగుడుతున్నారు. అల్లు అర్జున్ అన్న అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఆ రేంజ్ లో మన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడంటే మామూలు విషయం కాదు. నిజంగా డాన్స్ లో గానీ, డ్రెస్సింగ్ లో గానీ, ఫైట్లలో గానీ నిజంగా చాలా కష్టపడతాడు అల్లు అర్జున్ అన్న కూడా. నిజంగా గ్రేట్ అండి. నిజం చెప్పాలంటే నేను మనస్ఫూర్తి చెప్తున్నా, నాకు అల్లు అర్జున్ అనే కాదు ప్రతి ఒక్క హీరో నేను గౌరవిస్తాను. ఎన్టీఆర్ అన్నని చూస్తే అల్లు అర్జున్ అన్నని చూసి ఉంటది, అల్లు అర్జున్ అన్నని చూస్తే ఎన్టీఆర్ అన్నని చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే డాన్స్ లలో గానీ, ఫైట్లలో గానీ, డైలాగ్లలో గానీ వాళ్ళిద్దరు చెప్తే బూజ్బంతో వచ్చేస్తాయి. నిజం, నాకు చాలా చూడాలనిపిస్తుంది. స్క్రీన్ మీద ఎంతసేపు వచ్చినా ఇంకా చూడాలనిపిస్తుంది నిజంగా. అవును, చాలా బాగుంటది. ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళదిగా. అవును, చిన్నోళ్ళు గానీ పెద్దోళ్ళు గానీ ప్రతి ఒక్కరు చూసే సినిమాలు అంటే వాళ్ళిద్దరేగా. అవును. తర్వాత జై బాలయ్య, ఆయన గురించి చెప్పే కూడా అవసరం లేదు. అఖండ వచ్చింది, ఇప్పుడు అఖండ 2 12 గంటలకి క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గర వెళ్ళి అడగండి జై బాలయ్య అని ఒక చిన్న స్లోగా. అమ్మా ఏదా డైలాగులు, అమ్మా ఆయన డైలాగులు చెప్పాలంటే మన మైండ్ కి ఎక్కువ డార్లింగ్. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా అసలు మన జై బాలయ్య అని ఎందుకు వచ్చిందో అనుకున్నా గానీ ఆయన డైలాగులు, ఆయన టైమింగ్, ఆయన యాక్షన్, అసలు ఏంది యాక్షన్ సినిమాలు అంటేనే మన బాలయ్య గారు. అవును, హ్యాండ్స్ ఆఫ్ నిజంగా బాలయ్య గారు. మీరు బాబా ఏంది యాక్టింగ్ సూపర్ ఉంటది. అవును. అలాగే మరి ఇప్పుడు మరి మన దేవరా తర్వాత చిరంజీవి విశ్వంబర. అవునా? విశ్వంబర మామూలుగా ఉండదు. ఇంకా చెప్తున్నాను కదా, ఇమోషనల్ చేయాలన్నా, ఇంకా చెప్తున్నాం కదా, ఏ సీన్ చేయాలన్నా, ఏ డైలాగ్ చెప్పాలన్నా ఆల్రౌండ్ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చారు. ఈ రోజు మామూలుగా చెప్తున్నాం కదండి, ఎంతో మందికి ఆదర్శ వ్యక్తి ఆయన, మహానుభావుడు. నిజంగా చాలా గ్రేట్. మన ఇండస్ట్రీ ఈ రోజు ఉందంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఉంది కాబట్టి ఇండస్ట్రీ బతికుంది ఈ రోజు. నెక్స్ట్ మన వెంకటేష్ గారు. ఓకే, ఇప్పుడు నీల్ రాపుడు గారితో చేస్తున్నారుగా. రైట్, ఒక మూవీ వస్తుంది, మామూలుగా ఉండదు. మొన్న బాలయ్యబాబు గారు ఇద్దరు కలిసారు చెట్లో. ఇంకా వెంకటేష్ గారు చెప్పుకుంటూ ఇంకా మామూలు విషయం. ఆ వెంకటేష్ గారు అంటే రాజా. ఇప్పటికీ కూడా టీవీలో వచ్చిన, ఫోన్ లో చూసిన రాజు గాని, చంటి గాని ఎక్సలెంట్ మూవీలు. కలిసి ఉందవరా, తులసి, లక్ష్మి, మన మహేష్ బాబు గారు కాంబినేషన్ వచ్చింది సీతమ్మ చెట్టు. ఎంత మంచి సినిమా, ఎంత మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా మన వెంకటేష్ గారు చెప్తాం కదండి. వెంకటేష్ బాబు గారు నిజంగా గ్రేట్. ఇంకా చెప్పుకుంటే ఓవరాల్ గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే డార్లింగ్, ఇప్పుడు మన దేవరా వస్తుంది, అలాగే పుష్ప 2 వస్తుంది కాబట్టి 2 సినిమాలలో మరి ఏ సినిమా బాగా కలెక్షన్ రాబోతుంది? ఇప్పుడు
రెండు సినిమాలు కూడా చూస్తారు జనాలు. ఓకే. రెండు సినిమాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రెండు సినిమాల్లో కూడా జనాలకి ఏం కావాలో చూపిస్తారు. ఓకే. ఒక ఎన్టీఆర్ గారు చూపిస్తారు, అలాగే మన అల్లు అర్జున్ గారు కూడా జనాలకి ఏం కావాలో మాత్రం నాడి పడేసారు. ఓకే. ఇంకా డైరెక్టర్ గారు, పుష్ప డైరెక్టర్ గారు అయితే ఇంకా సుకుమార్ గారు నిజంగా ప్రజలకి ఏం కావాలి, అభిమానులకి ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి చూపిస్తారు. ప్రతి ఒక్కరి మన కోటల శివ గారు కూడా ఇంకా సినిమాలు చాలా చూసాం కదా, మామూలుగా ఉండవు. ఇంకా ఆయన సినిమాలు చూసుకుంటే ఇంక సూపర్, ఇంకా లేదు ఇంకా. అయితే సో ఇప్పుడైతే 2 సినిమాలు హిట్ కొట్టబోతున్నాయి. హిట్ అదే విధంగా ఆ సినిమాలతో పాటు ఏ సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.